వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. నేడు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్. పరారీలో హర్షసాయి. ఏసీబీ కార్యాలయానికి గనుల శాఖ మాజీ డైరెక్టర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం ఢిల్లీ నుంచి 16 ఈడీ బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాగా మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేయడం ఇది రెండవసారి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఆయన నివాసంపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 3736 వైన్ షాపులు ఏర్పాటు చేస్తారు. వీటిలో 340 దుకాణాలకు గీత కార్మికులకు కేటాయిస్తారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 50,000 లోపు ఉంటే 55 లక్షలు, 5 లక్షల లోపు ఉంటే 65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే 85 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. అత్యాచార కేసు నమోదైన యూట్యూబర్ హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్లో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వెంకటరెడ్డి నుంచి గనుల కేటాయింపులు, ఇతర కీలక విషయాలను అధికారులు రాబడుతున్నారు. వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండిపడిందని అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత వెంకటరెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki